వినండి, బెన్యామీను గూర్చి ఇలా రాయబడి ఉంది. అక్కడ ఏమిటో చదవక్క. బెన్యామీను యెహోవాకు ప్రియుడైపోయాడంట. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తున్నాడంట. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉన్నాడంట. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తున్నాడంట. హల్లెలూయా. అరే, ఇంటోళ్ళు పేరు పెట్టారు దుఃఖాక్రాంతుడు, ఇంటోళ్ళు పేరు పెట్టాడు చీల్చేసే తోడేలు. ఈరోజు ప్రియ యవనస్తుడా, నీ కుటుంబం నీకు ఒక పేరు పెట్టొచ్చేమో పనికి రానివాడని. ఈరోజు నీ భార్య నీకు ఒక పేరు పెట్టొచ్చేమో దుర్మార్గుడని. ఈరోజు నీ తోబుట్టు వారు నీకు వెలివేసి దేనికి పనికిరని దద్దమ్మగా నిన్ను చూస్తున్నారేమో. అయితే నువ్వు దేవుని సంఘానికి రాగలిగితే, దేవుని శకేములోనికి నువ్వు రాగలిగితే, ఆ ఆశ్రయపురంలోనికి రాగలిగితే ఆయన తన భుజముల మీద నిన్ను మోస్తాడు. హల్లెలూయా. అమ్మ ఏమని పేరు పెట్టింది? దుఃఖాక్రాంతులని పేరు పెట్టింది కొడుక్కి. చెప్పండి, అప్పుడప్పుడు మీరు కూడా పెడతామంటారు పనికిరాని దద్దమ్మ, గాడిద. గాడిద అయితే సరిపోదేమో, అడ్డగాడిద అనేవారు కొంతమంది ఉన్నారు. ఒరే కోతి అనేవారు కొంతమంది ఉన్నారా లేదా? పనికిరాని చవట అనేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది భార్యలు భర్తలనట్టా దూషిస్తారేమో, కొంతమంది భర్తలు భార్యలనట్టా దూషిస్తారేమో. పనికిరాని దానా, పనికిరాని వాడని. మీరు మీ బ్రతుకులను దేవుని చేతుల్లో పెట్టుకోగలిగితే ఆయన తమ భుజముల మీద మోస్తాడు. హల్లెలూయా. ఘనపరుస్తాడు. ఎవరు ఇవ్వలేని శ్రేష్టమైన ఘనత నా ప్రభువునికి ఇస్తాడు. ఎప్పుడనంటే ఆయన భుజముల మీదకి నువ్వు రాగలిగితే. ఎంత గొప్ప మాట చూడండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడైపోయాడు. ఏమైపోయాడట? ప్రియుడైపోయాడు దేవునికి. ఇక ఎంత గొప్ప మంచి ప్రేమ బంధం వారి మధ్య ఏర్పడిపోయిందో చూస్తున్నాం కదా. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తున్నాడంట. ఒకప్పుడు భయంతో బ్రతికాడు. ఒకప్పుడు ఈయనకున్నటువంటి ఆ మాటలో చీల్చేసే తోడేలుగా చాలామంది చీదరించుకున్నారేమో. ఈయన ఎక్కడికి వస్తే ఐక్యత చెడగొడతాడని, ఈయన ఎక్కడికి వస్తే అక్కడ మన గౌరవాలను తీసేస్తాడని, ఈయన ఎక్కడికి వస్తే అక్కడ దుఃఖమని, ఈయన ఎక్కడికక్కడికి వస్తే మనకి అవరోధమని, శాపమని చాలామంది ఆ వ్యక్తిని తోలనాడాడేమో. అయితే తోలనాడినటువంటి ఆ వ్యక్తి జీవితం దేవునికి సమీపమైపోయింది. హల్లెలూయా. దేవునితో ఒక మంచి ఆత్మీయమైన సంబంధం ఏర్పడిపోయింది. ఈ బెన్యామీను యెహోవాకు ప్రియుడుగా మారిపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క షెకెము అనబడిన ఆశ్రయపురంలోకి రాగలిగితే నువ్వు కూడా ప్రియుడిగా మారిపోతావు.